దేవుడు 2 కాన్సెప్ట్స్ని వాడతాడు బైబిల్లో. భార్యాభర్తలు కలిస్తే ఇది చెప్పరు, కలిస్తే ఏమవుతారు? 2 శరీరాలు కాదు, ఏక శరీరం అవుతారు. మరి నంబర్ అకౌంట్ ఇద్దరు ఎట్లా రాస్తారు? మరి ఆ అకౌంట్కి లాజుకుంటే ఈ అకౌంట్ కూడా లాజుకుంది కదా. బ్రదర్ మరి పెళ్లి కాని వాళ్ళ పరిస్థితి ఏందని. ఆత్మీయంగా మనం అందరం కూడా అపోస్తులన్న ఆ యొక్క సౌలు పౌలుగా మారినప్పుడు అననీయ చేర్చుకుంటున్నప్పుడు ఏమన్నాడు? సౌలా సహోదరుడా అన్నాడు. సహోదరు అంటే ఒక ఉదరంలోంచి వచ్చింది, ఒకటే కడుపులోంచి వచ్చాడు. అంటే ఇట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్, అలగారికల్ మీనింగ్. అందరూ కలిసి ఉండేదాన్ని. దేవుళ్ళ మనందరం కూడా రక్త బంధువులము, క్రీస్తు రక్తము చేత కొనబడిన వాళ్ళందరం కూడా, క్రీస్తు రక్తము చేత కొనబడిన వాళ్ళందరూ కూడా సహోదరులమే. బికాజ్ వీఆర్ ఆఫ్ ద సేమ్ బ్లడ్. ఇప్పుడు ఒకసారి మాట చూడండి, 133 ఒక మొదటి వచనంలో వారు సహోదరులు ఐక్యమత్యంగా ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తూ, 2వ వచనం చూడండి, అతని తల మీద పోయబడిన, ఇది దేంతో కంపేర్ చేస్తారు జాగ్రత్త వినండి. అతడు తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వల్ల ఉండే సాచురేటెడ్ అనాయింటింగ్. దయచేసి ఈ మాటినండి. అభిషేకంలో తారస్థాయి నెక్స్ట్ లెవెల్ అభిషేకం ఏం తెలుసా? సాచురేటెడ్ అనాయింటింగ్, డ్రెంచింగ్ అనాయింటింగ్, డ్రౌన్ పోర్ అనాయింటింగ్ అంటారు. అందుకో ప్రభువు అంత్యదినములందు నా ఆత్మను సర్వశరీరుల మీద చిలకరిస్తా కాదు కుమ్మరిస్తా. కుమ్మరింపు అంటే తడిసిపోతుంది.